కురువంశానికి చెందిన ప్రతీప మహారాజుకు ముగ్గురు కుమారులు. పెద్దవాడైన దేవాపి చర్మరోగం వల్ల రాజ్యాధికారాన్ని వదిలేసి అడవులకు వెళ్ళిపోయాడు. రెండవ వాడైన బాహ్లీకుడు తన తాతకు దత్తుగా వెళ్ళాడు. బాహ్లీక రాజ్యానికి రాజయ్యాడు. అతని వంశ పరంపర గురించి మధ్వాచార్యులు వివరిస్తారు. బాహ్లీకునికి సోమదత్త అనే కుమారుడు కలిగాడు. ఇక్కడ మహాభారత తాత్పర్య నిర్ణయం యొక్క మరో వైశిష్ట్యాన్ని తెలుసుకోవాలి. అదేమిటంటే, భారతంలో వచ్చే ముఖ్య పాత్రలు ఏ ఏ దేవతల అవతార, అంశ, ఆవేశ, అవాంతరాలతో కూడి ఉన్నాయి అన్న విషయాన్ని ఆచార్య మధ్వులు చాలా చక్కగా వివరిస్తారు. ఆ విధంగా బాహ్లీకుని కుమారుడైన సోమదత్తుడు ఏకాదశ రుద్రులలో ఒకడైన పత్రతాప అన్న రుద్రుని అవతారం. ఈ సోమదత్తునికి ముగ్గురు కుమారులు: భూరి, భూరిశ్రవస్, శల అని. ఈ ముగ్గురు ఏ దేవతల అవతారాలు అని అంటే, అజైకపాత్, అహిర్బుధ్ని, విరూపాక్ష అనే మరో ముగ్గురు రుద్రులే భూరి, భూరిశ్రవస్, శలగా అవతరించారు. ఈ విధంగా 11 మంది రుద్రులు అంటే ఏకాదశ రుద్రులలో నలుగురు బాహ్లీకుని పరంపరలో, ఒక రుద్రుడు కుమారుడిగాను మరో ముగ్గురు రుద్రులు మనవళ్లుగాను భూమికి దిగివచ్చారు. వీరిలో భూరిశ్రవస్ పేరు పొందినవాడు. మహాభారత యుద్ధంలో గొప్ప పాత్రను పోషించినవాడు. ఎందుకు భూరిశ్రవస్ అంతగా ప్రసిద్ధిని పొందాడు అంటే, మధ్వాచార్యుల వారు ఇలా వివరిస్తారు. భూరిశ్రవస్ అహిర్బుధ్ని అనే ఒకానొక రుద్రుని అవతారమైనప్పటికీ అతనిలో మిగతా 10 మంది రుద్రుల ఆవేశం వచ్చి చేరింది. అంతేకాదు, మహాశివుని విశేష సన్నిధానం కూడా ఉన్నవాడు ఈ భూరిశ్రవస్. కనుకనే సోమదత్తుని ముగ్గురు కుమారుల్లో ఇతను అత్యంత బలిష్ఠుడిగా పెరిగాడు. ఇలా శంతనుడి అన్న అయిన బాహ్లీకుని వంశం విస్తరిస్తూ ఉంది. ఇప్పుడు శంతనుడి వివరాలను చూద్దాం. ఎవరి శంతనుడు? అతడి నేపథ్యం, గత చరిత్ర ఏమిటి? ఆచార్య మధ్వుల ద్వారా తెలుసుకుందాం. ఒకనాడు చతుర్ముఖ బ్రహ్మదేవుడు తన సత్యలోకం నుండి భూమికి వచ్చాడు. ఎందుకు? గంగాసాగర సంగమంలో స్నానం చెయ్యడానికి. చూడండి, ఇక్కడే భూమిపైన పుట్టిన మనం విహారయాత్రలకు పోతాం, కానీ తీర్థయాత్రలకు వెళ్ళం. ఒకవేళ వెళ్ళినా దాన్ని విహారయాత్రగానే భావిస్తాం. కానీ దేవతలు అలా కాదు. మనకంటే ఉత్తమ లోకాలలో వారు ఉన్నప్పటికీ భూమి మీద ఉన్న తీర్థక్షేత్రాలను సేవించుకుంటారు. అందుకుగాను దివి నుండి భువికి దిగి వస్తూనే ఉంటారు. ఆ విధంగా బ్రహ్మదేవుడు గంగాసాగర సంగమంలో స్నానం చెయ్యడానికి వచ్చాడు. నదుల సంగమాలలోనూ, నదీ సాగర సంగమ స్థలాలలోనూ చేసే స్నానం విశేష పుణ్యాన్ని ఇస్తుంది. అందుకని బ్రహ్మదేవుడు ఒక అమావాస్య రోజున గంగాసాగర సంగమ స్నానానికి వచ్చాడు. ఏమిటి దీని ఆంతర్యం? ఎందుకు అమావాస్య రోజునే వచ్చాడు అని అంటే, సముద్రాన్ని ఎప్పుడంటే అప్పుడు తాకడానికి వీలు లేదు. శాస్త్రకారులు సముద్ర స్నానానికి కొన్ని విధి విధానాలను చెప్పారు. దానికి అనుగుణంగానే స్నానం చెయ్యాలి. అమావాస్య, ఆదివారం రోజుల్లోనే సముద్ర స్నానం చెయ్యాలి. లేదు, పర్వకాలం అని పిలిపించుకునే కొన్ని విశేష దినాలు ఉంటాయి, ఆ రోజుల్లోనే స్నానం చెయ్యాలి. అంతేకాని బుద్ధికి తోచినప్పుడు సముద్రం వద్దకు వెళ్ళకూడదు అని అంటారు శాస్త్రకారులు. అందుకనే భూలోకానికి వచ్చినప్పుడు బ్రహ్మదేవుడు ఆ శాస్త్రవిధిని పాటిస్తూ ఒకానొక అమావాస్య రోజున గంగాసాగర సంగమ స్నానానికి వచ్చాడు. అయితే ఇప్పుడు మీకు ఓ సందేహం వచ్చి ఉంటుంది. స్వామి, సముద్ర తీరాల్లో ఉండే పుణ్యక్షేత్రాలకు మేము వెళ్ళాలి అంటే ఇలా దినాలు ముహూర్తాలు చూసుకుని వెళ్ళలేం కదా. మరి అమావాస్య, ఆదివారం కాని రోజుల్లో ఏ రామేశ్వరమో ఉడిపీకో వెళితే అంత దూరం వెళ్ళి సముద్ర స్నానం చేయకుండా మేము వెనక్కి రావాలా? ఇది అర్థవంతమైన సందేహమే. చూడండి, ఇక్కడ ఒక ధర్మసూక్ష్మం ఉంది. శాస్త్రం ఏం చెబుతోంది? పర్వకాలాలలో మాత్రమే సముద్ర స్నానం చెయ్యాలి అని కదా. ఏ రోజున మీరు పుణ్యక్షేత్రాలకు వెళతారో ఆ రోజు మీ వరకు పర్వకాలమే. కనుక ఆ రోజు అమావాస్య కాకపోయినా
ఆ రోజు ఆదివారం కాకపోయినా, మరే పర్వకాలము కాకపోయినా మీరు సముద్ర స్నానం చేయవచ్చు. ఎందుకు? పుణ్యక్షేత్రానికి వెళ్ళడమే ఒక పర్వకాలం కనుక. ఈ విధంగా మన శాస్త్రకారులు మనకు ఎదురయ్యే ఎన్నో రకాల ధర్మ సంకటాలకు పరిహారాలను చెప్పకనే చెప్పారు. మనం కాస్త ఓపికగా వెతుక్కోవాలంతే. బాగుందండి. అలాగైతే మేం పొట్ట నిండుగా తినేసి ఆ తర్వాత సాయంత్రమో రాత్రో తీరుబడిగా సముద్ర స్నానానికి వెళతాము అని అంటే కుదరదు అంటుంది శాస్త్రం. సముద్ర స్నానానికి పరగడుపునే వెళ్ళాలి. కడుపు ఖాళీగా ఉండాలి. ఏమీ తినకూడదు. అది కూడా పొద్దున మాత్రమే వెళ్ళాలి. రాత్రిపూట సముద్ర స్నానం నిషిద్ధం. చేయబోతున్నది సంగమ స్నానం. ఇక్కడ సంగమం అంటే నదుల సంగమం కావచ్చు, లేదా నది సముద్రం కలిసే సంగమ స్థలమైనా కావచ్చు. కాబట్టి సంగమం అంటే నదుల సముద్రాల సంగమం అనేది ఒక అర్థం. అయితే అక్కడితోనే ఆగిపోదు. సంగమం అంటే పగలు మధ్యాహ్నం కలిసే కాల సంగమం అని మరొక అర్థం ఉంది. కనుక సంగమ స్థలాల్లో సంగమ కాలంలో మాత్రమే స్నానానికి వెళ్ళాలి. మరీ ముఖ్యంగా సముద్ర స్నానాన్ని పొద్దునే పరగడుపునే చేయాలి అని. ఒక లౌకిక ఉదాహరణనిస్తాను. ఈ సంగమ స్థలాలు అనేవి కేవలం పుణ్యక్షేత్రాల్లోనే కాదు, మనకు రోజువారీ జీవితంలో కూడా ఎదురవుతూ ఉంటాయి. 4 రోడ్లు కలిసే చౌరస్తా ఉంటుంది కదా, అది కూడా ఒక సంగమ స్థలమే. అనేక వైపుల నుంచి దారులు వచ్చి ఒక చోట చేరుతాయి. దాన్నే మనం కూడలి, లేకపోతే చౌరస్తా, లేదంటే ఒక జంక్షన్ అని అంటాం. అక్కడ ఒక దిక్కు నుండి మరొక దిక్కుకు వెళ్ళాలి అంటే, ఒక దారి నుండి మరొక దారికి దారి మళ్లించుకోవాలి అంటే జాగ్రత్తగా వెళ్ళాలి. ఎలా పడితే అలా వెళితే ప్రమాదాలు జరుగుతాయి. అందుకనే అక్కడ కాపలాదారులు కూడా ఉంటారు, ట్రాఫిక్ పోలీస్. అదేవిధంగా పుణ్యక్షేత్రాలైనటువంటి సంగమ స్థలాల్లో కేవలం సంగమ కాలంలో మాత్రమే స్నానానికి వెళ్ళాలి అనేది శాస్త్రం విధిస్తున్నటువంటి విధి. మళ్ళీ కథలోకి వస్తే, ఒక అమావాస్య పర్వదినం నాడు బ్రహ్మదేవుడు భూలోకంలోని గంగాసాగర సంగమ స్నానానికై వచ్చాడు. అసలే తన భార్యతో కలుస్తున్న సంతోషంలో ఉన్న వరుణుడు, దేవతాశ్రేష్ఠుడు, సకలలోక సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి రాకను చూసి మరింత పొంగిపోయాడు. అదేమిటి, ఇంతకుముందు సముద్రుడు అన్నారు, మళ్ళీ ఇప్పుడు వరుణుడు అని అంటున్నారు అంటే ఒక విషయం తెలుసుకోండి. వరుణుడు అన్నా సముద్రుడు అన్నా ఒక్కరే. గంగా వరుణ పత్ని, శివుని పత్ని కాదు. అలా చెప్పే చాటుపద్యాలు కొన్ని ఉన్నాయి, కానీ అవి ఆయా కవుల కల్పన మాత్రమే అని భావించాలి. కనుక తన భార్య అయిన గంగతో సంగమిస్తున్నటువంటి సముద్రుడు అని పిలువబడే వరుణుడు బ్రహ్మదేవుణ్ణి చూసి రెట్టించిన ఉత్సాహంతో మరింత ఎగసిపడ్డాడు. భర్తను చూసి భార్య కూడా ఉప్పొంగింది. ఆ సంతోషంలో వరుణుడు కొన్ని నీటి బిందువుల్ని బ్రహ్మ మీదకు చిలకరించాడు. అయితే అలా చిలకరించడాన్ని బ్రహ్మదేవుడు అతిగా భావించాడు. వరుణుడు చూపించిన అతిని చూసిన బ్రహ్మకు కోపం వచ్చింది. మనకు లోకంలో అతి వినయం, అతి తెలివి అనేవి 2 ఉన్నాయి. ఈ రెండూ కూడా ధూర్త లక్షణాలు. అతి వినయం ధూర్త లక్షణం అనే కదా ప్రసిద్ధి. ఆ విధంగా బ్రహ్మ విషయంలో అతి ఉత్సాహాన్ని చూపించిన వరుణుడు ఆయన ఆగ్రహానికి గురయ్యాడు. నిజానికి వరుణుడు చిలకరించింది కొన్ని బిందువులు మాత్రమే. ఈ విషయాన్నే స్పష్టం చేస్తూ మధ్వాచార్యులు నిజ ఉద బిందుం అని అన్నారు. అంటే ఒక్క నీటి చుక్కను బ్రహ్మ మీద ఆయన అనుమతి లేకుండా చిలకరించాడు వరుణుడు. నిజ ఉద బిందుం, ఒక నీటి చుక్కను అని మధ్వాచార్యులు తాత్పర్య నిర్ణయంలో స్పష్టం చేస్తున్నారు. అయితే ఆ ఒక్క నీటి బిందువు కూడా అతి అని అనిపించింది బ్రహ్మకు. మరి బ్రహ్మకు కోపం వస్తే దాని ఫలం ఏమిగా ఉంటుంది? సముద్రుడు మానవుడిగా పుట్టడం. అవును, సముద్రుడు మానవుడిగా పుట్టాల్సి వచ్చింది. అయితే వరుణుడు దరిద్రుడిగానో నికృష్టునిగానో పుట్టాడా? లేదు. మహాభిషక్ అన్న పేరుతో ఓ గొప్ప మహారాజుగా పుట్టాడు.
మరి పెద్దల పట్ల తప్పు చేసిన వాడు ఏదో నీచ జన్మలోకి వెళ్ళాలి గాని మహారాజు కావడం ఏమిటి అన్న సందేహం వస్తుంది కదూ. అందుకనే మధ్వాచార్యుల వారు ఈ కథకు మరింత వివరణను ఇస్తారు. ఏమని? యద్యపి వరుణుడు అత్యుత్సాహంతో బ్రహ్మ మీదకు ఆయన అనుమతి లేకుండానే ఒక నీటి చుక్కను చిలకరించాడు. అది తప్పే. కాని వరుణుడు ఆ పని చెయ్యడం వెనకాల నిర్లక్ష్యం లేదు. దానికి బదులుగా బ్రహ్మదేవుని పట్ల అతనికి ఉన్న భక్తి కారణమైంది. ఆ భక్తి వల్లనే సముద్రుడు మానవుడిగా మారినా మహారాజుగానే పుట్టాడు. దీనిని పురందరదాసుల వారు చెప్పినటువంటి ఒక కీర్తనలోని ఒక భాగంతో అన్వయించుకొని చూద్దాం. ಒಂದುದಳ ಶ್ರೀ ತುಳಸಿ ಬಿಂದು ಗಂಗೋದಕವು ಇಂದಿರಾ ರಮಣಗೆ ಅರ್ಪಿತವೆನುತ ಒಂದೇ ಮನಸ್ಸಿನಲಿ ಸಿಂಧುಶಯನ ಎನಲು ಎಂದೆಂದಿಗೂ వాసిపను మందిరదలి. పురందరదాసు గారు అంటున్నారు, ఎవరైతే అత్యంత భక్తితో ఒక్క తులసీ దళాన్ని కాని ఒక చుక్క గంగాజలాన్ని కాని సింధుశయన అని అంటూ భగవంతుడికి అర్పిస్తారో వారి ఇంటిలో దేవుడు నిత్యం కొలువై ఉంటాడు అని. అలాంటి సింధుశయనుడి పెద్ద కొడుకు బ్రహ్మదేవుడు పరమాత్మునికి ప్రతీక లాంటివాడు. భగవంతుడి యొక్క విశేష సన్నిధానానికి పాత్రమైనటువంటి వాడు. అలాంటి మహానుభావుడు తన ఇంటికి వచ్చినందుకు వరుణుడు కాస్త ఎక్కువ ఉత్సాహాన్ని పొందడంలో ఆశ్చర్యమేమీ లేదు. మనకు అనుభవంగా ఉంటుంది కదా. మనం అభిమానించేటటువంటి ఒక ప్రసిద్ధ వ్యక్తి అనుకోకుండా మన ఇంటికి వస్తే మన ఉత్సాహానికి సంతోషానికి పట్టపగ్గాలు ఉండవు కదా. అదేవిధంగా తనకంటే తారతమ్యంలో గొప్పవాడైనటువంటి లోక సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడు అనుకోకుండా తన భార్యతో తను సంగమించే స్థలానికి అంటే తన ఇంటికి ఆ బ్రహ్మదేవుడు వచ్చినందుకు సముద్రుడు కొద్దిగా ఎక్కువ ఉత్సాహాన్ని చూపించాడు. ఒక చుక్క గంగోదకాన్ని ఆయనపై చిలకరించాడు. నిజ ఉద బిందుం అని అందుకనే మధ్వాచార్యులు చెప్పింది. ఎలాగైతే ఒక చుక్క గంగాజలాన్ని భగవంతుడికి అర్పిస్తే అది గొప్ప సుఖానికి కారణమవుతుందో, భగవంతుడు నిత్యం మన ఇంటిలో ఉండేందుకు కారణమవుతుందో, ఆ విధంగా భగవంతుడి సన్నిధానానికి పాత్రమైనటువంటి బ్రహ్మదేవుడికి ఒక చుక్క గంగోదకాన్ని ఎక్కువగా సమర్పించాడు వరుణుడు. కానీ ఎందుకో బ్రహ్మకు ఆ విషయానికే కోపం వచ్చింది. బ్రహ్మ కోపగించిన సముద్రశయనుడు అయినటువంటి నారాయణుడు సముద్రుని కరుణించాడు. అందుకనే మానవుడిగా పుట్టిన మహాభిషక్ అన్న మహారాజుగానే పుట్టాడు సముద్రుడు. ఈ విధంగా వరుణుడు మనకు ఒక ఆధ్యాత్మిక రహస్యాన్ని బోధించాడు. మనం చేసే అతి చిన్న పని కూడా మనస్ఫూర్తిగా భక్తియుతంగా చేస్తే అది మనకు అతి గొప్ప ఫలాన్ని ఇస్తుంది అని చెప్పడమే ఈ వరుణుడి యొక్క మహాభిషక్ కథ యొక్క ఉద్దేశం. కనుక విమలమైన భక్తితో భగవంతుణ్ణి పూజిద్దాం, కానీ ఫలాఫలాలను మాత్రం ఆయనకే వదిలివేద్దాం. ఇదే సమయంలో ఏ విషయంలోనూ అతి అనేది పనికిరాదు అన్న హెచ్చరిక కూడా ఈ కథలో ఉంది. అతి వినయం, అతి తెలివితో బాటు అతి ఉత్సాహం, అతి భక్తి కూడా మనల్ని ఒక్కొక్కసారి కష్టాలకు లేదా నష్టాలకు, ఇంకా చెప్పాలి అంటే అధఃపాతాళానికి కూడా తీసుకెళుతుంది. జాగ్రత్త అనే విషయం ఈ కథ మనకు చెబుతోంది. అలాగే దేవతలు తప్పు చేస్తే మానవులుగా పుడతారు. మరి మానవులైన మనం తప్పు చేస్తే నీచ జంతువులుగా పుడతాం. వరుణుడు మహాభిషక్ అని మానవ రూపంలో పుట్టడం వెనుక ఈ గుణపాఠం ఉంది. కనుకనే మనం ఏ పని చేసినా అతి లేకుండా చేయాలి, మితితో పరిమితిలో ఉండి చేయాలి. ఇది శ్రీ మధ్వాచార్యుల వారు తమ తాత్పర్య నిర్ణయంలో వరుణుడు బ్రహ్మశాపానికి గురై మహాభిషక్ అనే మహారాజుగా మారిన సందర్భాన్ని విశ్లేషించిన తీరు. మరి ఈ మహాభిషక్ ఏమయ్యాడు? మహాభిషక్కుగా పుట్టినటువంటి వరుణుడి గతి ఏమైంది? వరుణుడు మహాభిషక్కుగా పుట్టినప్పుడు గంగాదేవి స్థితి ఏమిటి? ఈ వివరాలను తర్వాతి భాగంలో చూద్దాం. శ్రీకృష్ణార్పణమస్తు.